సో మనం చూస్తున్నాము. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? చెర్రీ దర్గాకి వెళ్ళడం ఏంటి? అక్కడ బొట్టు తీయమనడం ఏంటి? సో ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులైతే తీవ్ర అభ్యంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎఫెక్ట్ సినిమా మీద కూడా ఉండే ఎఫెక్ట్ గా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? సాధారణంగా దర్గాని దర్శించడం వేరు, అయ్యప్ప మాల వేసుకొని అక్కడ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా తొంగులోకి తొక్కి అక్కడ వెళ్ళి దర్గాని సందర్శించి హిందూ మనోభావాల్ని దెబ్బతీసినట్టు కూడా ఇప్పుడు సినీ నటుడు రామ్ చరణ్ పైన బగ్గుమంటున్నారు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఈ కాంట్రవర్సీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా వారు పరిశీలించిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. మెగా కుటుంబం పైన దాదాపు దశాబ్దాల నుంచి కూడా మేము నమ్మకం పెట్టుకున్నాం, ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మం వైపు కానీ హిందూ ధర్మం వైపు కానీ ఎప్పుడు కూడా నియమ నిబంధనలు అనేది కూడా పాటిస్తూనే ఉన్నారు. దాదాపు దశాబ్దాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు సడన్గా ఈ సంవత్సరం రామ్ చరణ్ చేసినటువంటి ఈ పని వల్ల మొత్తం యావత్తు హిందువులందరూ కూడా బగ్గుమంటున్నారని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఏంటంటే ఎగ్జాక్ట్గా రామ్ చరణ్ చేసిన తప్పేంటి? అంటే మాల వేసుకొని దర్గాకి వెళ్ళడమేనా నేరం, లేకపోతే ఏంటి మీరు అంటున్నది ఏంటి? నా పేరు ప్రేమ్ గాంధీ, తెలంగాణ అయ్యప్ప జేఏసీ కన్వీనర్ని. ఒకటే చెప్తా ఉన్నాము, దర్గాకు వెళ్ళవద్దని మేమనము. కాకపోతే మండలకాలం దీక్ష మీద ఉండి దీక్షలో ఉండి వెళ్ళడము తప్పు. దానికి తోడు నుదిటిన ఉన్నటువంటి ఏదైతే గంధం తుడిచివేయడము, తిలకం తుడిచివేయడము, విభూతి తీసేయడము, తర్వాత వారి ఆచారాలను గౌరవిస్తూ తలకు పాగా చుట్టుకోవడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిరంజీవి గారు అనేక సందర్భాల్లో వాళ్ళు మాల వేసుకొని ఉండి మండలకాలం పూర్తి చేసుకొని శబరిమల వెళ్ళినటువంటి దాఖలాలు అనేక సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. అదే పరంపరగా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నప్పుడు మేము స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. 40 రోజుల పాటు నిష్టగా చేస్తున్నారని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు మేము. కానీ ఈరోజు ఏం జరిగిందనేది తెలియదు. నిన్న జరిగినట్టు సంఘటన తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది అయ్యప్ప భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చర్య, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన క్షమాపణ కోరకపోతే మా కార్యాచరణ తీవ్రంగా తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకటే అంటా ఉన్నాము, 5-6 రోజులలో ఆయన క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రము ఆయన ఇంటిని ముట్టడిస్తామా, లేదా ఆయన గురుస్వామి మాలేసినటువంటి గురుస్వామిని ముట్టడిస్తామా, కానీ మా కార్యాచరణ చాలా భయంకరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఒకటే అంటా ఉన్నాము, వాళ్ళ బాబాయిని ఫాలో అయితే సంతోషం, ఎందుకంటే ఆయన సనాతన ధర్మం మీద చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ బాబాయ్ ఒక తీరున్నాడు, అబ్బాయి ఒక తీరున్నాడు. బాబాయ్ అబ్బాయి ఒకటి ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే గతంలో మగధీర సినిమా అప్పుడు కూడా కడప దర్గాని సందర్శించాను, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చెప్పడం వల్ల సందర్శించాను, ఆ లక్ నాకు కలిసి వస్తుంది అనేసి ఆయన ఉద్దేశం. దాంతోపాటు ట్విట్టర్లో రామ్ చరణ్ సంబంధించిన వాళ్ళ వైపు కూడా ఒక కామెంట్ చేశారు, అన్ని మతాల్ని గౌరవించడం, యూనిటీగా ఉండడం అది మా ధర్మము, ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం అనేది కూడా ఆమె చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మేమేమంటున్నాము, దర్గాకు వెళ్ళొద్దు అంటలేము, కానీ ఆయన మండలకాలం దీక్షలో ఉన్నాడు కదా, ఒక వ్రత దీక్ష ఉంది. ఇది మండలకాలం 40 రోజుల పాటు శుచి శుభ్రతతో ఉండాలి. దర్గా అనేటువంటి వాతావరణం మన అందరికీ కూడా తెలుసు, అది అపవిత్రమైనటువంటి స్థలం. అది ఎప్పుడు ఈయన మండలకాలంలో ఉన్నప్పుడు, దాని తర్వాత వెళ్ళొచ్చు కదా, ఈ సమయంలో వెళ్ళొద్దు అంటా ఉన్నాం. మరియు వాళ్ళ సతీమణికి కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ నిజంగా కూడా ఆయన అన్ని వ్యవహారాలని ఆచరణకు వెళ్తారు, ఏఆర్ రెహమాన్ని కూడా విలువమనండి, ఇంటికి భిక్షకు విలువమనండి, ఇంట్లో పడి పూజకు విలువమనండి. ఆయన ఇంటికి వస్తేనే బొట్టు చూసుకొని రావాలనేది అంటూ ఆచారం పెట్టుకుండంట. ఆయన సనాతన హిందూ ధర్మం నుంచే మతం మారినటువంటి వ్యక్తి. ఆయనది ఒక తీరు, మనది ఒక తీరా. నిజంగా కూడా మిత్రుడిని గౌరవించిండు కదా, మా ఈయనను కూడా ఆయన గౌరవించాలి కదా. పిలవమనండి ఈయనని, తిరుపతికి పిలుస్తాడా లేదా శబరిమలకు పిలుస్తాడా, ఈయనంటే శబరిమల తీసుకోమనండి, ఆయనకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇరుముడి కట్టుకోమనండి, శబరిమలకు చాలామంది ముస్లిమ్స్ వస్తుంటారని కూడా విన్నాం కదా, రమ్మనండి ఈయనని తీసుకొని. ఈయన రానప్పుడు ఆయన ఎట్లా పోతాడు? మేము దాన్నే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు వావర్ స్వామి ప్రస్తావన ఎప్పటి నుంచో వస్తుంది, ఎందుకంటే చాలా వరకు గతంలో కూడా స్వామి వాళ్ళు వేసిన వారందరూ కూడా వావర్ స్వామి దగ్గరికి వెళ్ళారు, చరణఘోషలో కూడా పదం వినపడేది. ఆ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, అంటే ఇప్పుడు రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడం వల్ల ఈ వివాదం మరొకసారి బయటకు వచ్చిందని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇంకొక విషయం కూడా, అంటే ఇప్పుడు మీరు సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా, శబరిమలలో కూడా ఏదైతే వావర్కి సంబంధించిన ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దేవ ప్రశ్నల అక్కడ ఉన్నటువంటి వావర్కి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా తొలగించాలనేది వాళ్ళు దేవ ప్రశ్నలు అక్కడే తీసుకున్నారు. తెలియని సమయంలో ఆ రోజుల్లో జరిగినటువంటి కుట్ర, వందలాది సంవత్సరాల క్రితము తన వ్యాపార నిమిత్తం కోసం అక్కడ చేసుకున్నటువంటి కుట్ర తప్ప ఎక్కడ కూడా అయ్యప్ప చరిత్రలో వావరికి సంబంధించిన అంశం లేదు. లేకపోయినా ఆ వ్యాపారం కోసము చేసినటువంటి కుట్రనే తప్ప ఎక్కడ కూడా అది లేదు. అనవసరమైనటువంటి వాతావరణాన్ని, ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం ఏం చెప్తా ఉన్నాము, భారతదేశంలో ఇప్పుడు కాదు అనేక దేవాలయాలు, మీరు అక్కడనే కాశీ కూడా చూసుకోవచ్చు.
కాశీలో కూడా దానికన్నా ముందు దేవాలయం ఉంది, దేవాలయం మీద మసీద్ కట్టారు. ఇలా అనేక దేవాలయాలు, అనేక ప్రాంతాల పేర్లు మార్చుకుంటూ వచ్చినటువంటి అప్పట్లో జరిగిన కుట్ర అది వావరిది తప్ప ఎక్కడ కూడా అయ్యహారి కుట్ర అంటున్నారు ఏంటి? ఒకటేనండి. ఇప్పుడు ఆ రోజులలో సనాతన ధర్మం మీద జరిగినటువంటి కుట్రలో భాగంగా అనేక ప్రాంతాల పేర్లు మార్చడం జరిగింది. దేవాలయాల మీద కులగొట్టి దేవాలయాల మీద మసీద్లు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిపాలన దృష్ట్యా అనేక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంతో మందిని ఇబ్బంది పెట్టే దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే వావర్ అనేటువంటి చరిత్రను అక్కడ క్రియేట్ చేసారు తప్ప ఇలా ఏ మాత్రం వాస్తవం లేదు. అంటే మీరు చూసింటారు కదా, చిరంజీవి గారు ఎప్పుడైనా కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తుంటాడు. ఎప్పుడు లేనటువంటి కాంట్రవర్సీ ఇప్పుడు రావడం వెనకాల ఏమై ఉంటుంది? ఆ ఉద్దేశం ఏంటిది? తెలిసి చేశారనా, తెలియక చేశారనా మీరు అనుకుంటున్నది? మేమైతే కుట్ర కోణంలో ఆలోచిస్తున్నాం. అంటే ఎవరు చేశారని కారణం క్లియర్గా అనిపిస్తుంది. శబరికి వెళ్ళే భక్తులు ఇప్పుడు ఎరిమెల్లిలో ఆగడం లేదు. చాలా 1%, 2% ఆగుతున్నారు. డైరెక్ట్ పంబాకి వెళ్తున్నారు. పెదపాదం వెళ్ళాలంటే ధర్మశాస్త్ర దగ్గర ఉండి ధర్మశాస్త్ర పేటతుల్లి ఆడికెళ్ళి ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని పెదపాదం వెళ్తున్నారు. దర్గాకు అనేది తగ్గింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అందరు గురుస్వాములు జ్ఞానోదయం కలిగింది. అయ్యప్ప స్వాముల విషయాలకు వచ్చేటప్పటికి చరిత్ర ఎప్పుడు చెప్తుంది, ఎప్పుడెప్పుడు ఏ మతాలు పుట్టాయో మీకంతా కూడా లిఖితపూర్వకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా మనం అడుగుతున్నామంటే మాకు ఒక డౌట్ అయితే వస్తుంది. అక్కడ దర్గాకు తగ్గినందుకు ఇప్పుడు వెళ్ళే సమయం అంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఇంచుమించు 1 కోటికి పైనే అయ్యప్ప స్వాములు ఈ 65 రోజుల్లో దర్శనానికి వెళ్తారు. రోజుకి 80,000 మంది దర్శనానికి వలిస్తారంటే 98% ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉంటారు. అక్కడ దర్గాలో దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ హోటల్ వ్యవస్థ కానీ, ట్రావెలింగ్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి టూరిజం వ్యవస్థ కానీ అందరూ 365 రోజులకు సంపాదించినటువంటి వ్యాపారాలు తగ్గిపోతున్నాయనే భావనతోటి ఇక్కడ ఒక కుట్ర మాత్రం కనిపిస్తూ ఏఆర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కడపలో ఉన్నటువంటి ఈ యొక్క దర్గాని తీసుకెళ్తున్నారు. దర్గాకు తీసుకెళ్లడం వల్ల తీసుకెళ్లి దర్శనం చేయిస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం బొట్టు దీపియడం, డైరెక్ట్ లైవ్లో కనిపించడం, మమ్మల్ని అవమానపరిస్తే మేము ఎందుకు ఊరుకుంటామండి? వాళ్ళని ఎవరినైనా టోపీ తీయమంటే ఊరుకుంటారా? వాళ్ళ యొక్క ఎవరినైనా ఎవరి మతమైనా వాళ్ళకు సంబంధించింది ఒకటే కదా. అయ్యప్ప స్వామికి కావాల్సినట్టు వేషభూషణ, నల్ల బట్టలు వేసుకోవాలి, విభూతి పెట్టుకోవాలి, విభూతితో పాటు గంధం పెట్టుకోవాలి, గంధంతో పాటు బొట్టు పెట్టుకోవాలి. దానికి పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాలలో మెడల వేసుకోవాలి. అప్పుడు ఆయన నిజమైన తత్వమసి అంటాం. నేనే దేవుణ్ణి, దేవుడు. అప్పటిదాకా రామచరణ్ అని పేరుండే, ఇప్పుడు అయ్యప్ప స్వామిగా మారిండు. ఆయన అయ్యప్ప స్వామిగానే పోవాలి తప్ప నువ్వు ఒక దేవదూతగానే ఉండాలి తప్ప నువ్వు రామచరణ్గా పోకూడదు. ఈ నియమం నిబంధన వాళ్ళ గురుస్వామి వాళ్ళకి చెప్పుండాలి. ఏ పుస్తకమైనా పుస్తకం తీయగానే అన్ని నియమ నిబంధనలకు సంబంధించిన ఒక చార్ట్ ఉంటుంది. 24, 25 సూత్రాలు అక్కడ ఉంటాయి. ఏ రోజులో ఏమేమి చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులకి ఏమన్నా మా స్వామి శరణమైతే ఎంబడే మాల తీయాలంటే విభూతి తీపించుకొని గంధం తీసేసి ఎంబడే మాల తీసి అక్కడున్న చెట్టుకు పెట్టేసి పవిత్రంగా చెట్టు మెడలో వేసి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఇది ఏమని కోరుకుంటామంటే బొట్టు తీయగానే మాల తీయగానే ఏదో జరగరాని సంఘటన జరిగింది అని అనుకుంటాం. మరి వీరికి ఏం జరిగిందని బొట్టు తీశాడు? పవిత్రంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా, ప్రపంచంలో మంచి పేరుంది కదా, వీళ్ళ కుటుంబానికి మంచి ఉన్నతమైనటువంటి ఆకాశాన్ని ఎంత ఎదిగిరు కదా వీళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని ఫ్యాన్గా మేము కూడా ఒక ఫ్యానే. చిరంజీవి గారి సినిమాల కోసం, వాళ్ళ కుటుంబం సినిమాల కోసం మొదటి రోజు చూసే వ్యక్తులం మేమందరం కూడా చిరంజీవి గారిని అభిమానించేటోళ్ళం. వాళ్ళ కుటుంబంలో మీకు తెలియకుండా చెప్తున్నాను, వారింట్లో ఒకసారి నేను పూజ కూడా వెళ్ళాను. అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పుడు మేము మా గురుస్వామి ద్వారా వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పూజ కూడా చేశాం. మంచి భక్తి పరవశంతో ఉన్నటువంటి కుటుంబం మేము. ఇది జిహాదీ కుంభకోణంలో కోణం రూపంలో చూస్తున్నాం తప్ప ఇది ఎక్కడనో ఒక తాన ఏదో జరగబోతుందనే మాకు డౌట్ ఏర్పడ్డది. అందుకోసమే మేము అడిగిన ప్రశ్నలు వాళ్ళకు ఏది లేదంటే చెప్పండి, మీరు ఎందుకు బొట్టు తీశారో చెప్పండి. మీరు అక్కడ పోయిన తర్వాత వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం పూజ చేయాలనుకున్నప్పుడు మీరు మాల తీసుకొనే పోయేది ఉండే. మీరు మళ్ళీ ఎందుకు మాలతోటి అట్లా వెళ్ళారు? మీ ఎమ్మడి కొన్ని కోట్ల మంది మిమ్మల్ని చూస్తున్నారని మీకు తెలియదా? మీరు ఒక హీరో ఉన్నప్పుడు మిమ్మల్ని సినిమాను చూస్తున్నామంటే మిమ్మల్ని నటించే విధానాన్ని చూస్తుంటాం తప్ప మేము మీకు చూస్తలేమా?
అందుకోసమే ఇక్కడ ఒక కోణం కనిపించింది. ఇది ఒక జిహాదీ రూపంలో కనిపిస్తుంది. మమ్మల్ని మాయ చేయడానికి అందరూ దర్గాలకు రావాలని తెలుగు రాష్ట్రాల్లో ఒక సెలబ్రిటీ ఏ విధంగా వెళ్తారో ఆయన అంత పెద్ద అయిన పోయిండు, మనం ఎందుకు పోకూడదని భక్తుల లోపల రావాలనే కోణంతో వాళ్ళు చేసిరని మేము ఒక అభియోగం వారి మీద మోపుతున్నాం. మీరు ఇందాక అన్నారు సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని. ఇదే రామ్ చరణ్ గతంలో కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ కూడా అనేక ట్వీట్లు చేస్తారు, అదే సాంప్రదాయాన్ని కూడా పాటిస్తున్నారంటూ కూడా ఆయన గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎందుకు అవమానించారనేసి మీరు అనుకుంటున్నారు? ఒకవేళ పొరపాటు అయి ఉంటుంది అనుకోవచ్చు కదా. మేము అదే చెప్పాం కదా, వాళ్ళనే చెప్పమంటున్నాం. ఇదే పొరపాటు జరిగిందని చెప్పమనండి. మేము శాంతియుతంగానే ఉన్నాం కదా, మేమేమి గడబడి చేస్తలేం కదా. ఈ ఉన్నట్టు యావత్తు లోకానికి చెప్పాలి కదా. మేము ఈ యొక్క ప్రశ్న మీ మీద స్పందించాం, మీరు అభిమానించడం మిమ్మల్ని గౌరవించాం. మీరు తప్పని జరిగిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ ప్రశ్నించడం కూడా తప్పేనా? అందుకోసమే మేమేమంటున్నామంటే ఈ యొక్క మెగా ఫ్యామిలీకి అమోఘమైన గౌరవము ఉమ్మడి రాష్ట్రాలలో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అందులో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సనాతన ధర్మం విషయంలో వారు తీసుకున్నట్టు వారాహిని, వారి యొక్క వాహనమే వారాహిని అంటే ఆమె సైనిక అధిపతి. అటువంటి వాహనాన్ని వాడుకున్నప్పుడు అలాంటి సెంటిమెంట్ ఉన్నప్పుడు మరి మీరు ఇలా ఎందుకు చేశారని మేము అడగకూడదా? అడిగితే తప్పేంది? తప్పే అనిపించాడు జవాబు చెప్పు. నీ గురుస్వామిని తీసుకురా, నీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నువ్వు జవాబు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీ ఆగ్రహానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ వల్లనా మెయిన్ ఎక్కువగా? మేము వాళ్ళ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళడం లేదు, వారు ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు. అయ్యప్ప స్వామి యొక్క మనోభావాలను దెబ్బతీశారు. ఆ విధంగా ఉన్నది కనుక మీకు తెలిసో తెలియక జరిగి ఉండొచ్చు. మేము ఒక చెప్పాము, ఇది ఒక కోణంలో జరుగుతున్నటువంటి కుట్ర అని మేము చెప్పాము. ఇది కుట్ర కాదు, నాకు తెలియకపోయినా తెలిసి ఈ విధంగా నేను చెప్పండి, ఓపెన్గా మాలాగొచ్చి మీరు కూడా ప్రెస్ మీట్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కానీ రామ్ చరణ్ తేజ్ కానీ ఇద్దరు కూడా కలిసి ఒక సినిమా తీస్తున్నారు కదా, సినిమాలో వాళ్ళు భాగమే ఉన్నారు కదా. ఆ టెక్నీషియన్ చెప్పిన రకంగానే నేను వెళ్ళాను సార్ ఆయన అంటున్నాడు. ఇది టెక్నీషియన్ సినిమా ప్రమోషన్ కోసం, అలాగే ఇప్పుడు ఆలయాలను ఎట్లా సందర్శించాను ఆ విధంగా ఇతర మతస్థులను కూడా నేను అట్లా సందర్శించాననేసి కూడా ఆయన అభిమానులు ఇదే చెప్తున్నారు. వారు అభిమానులు చెప్తున్నారు, మీ మీడియా ద్వారా మేము వింటున్నాం. ఇదే అభిమానాన్ని ప్రెస్ మీడియా ద్వారా ప్రకటించమనండి. ఇది షూటింగ్ కాదు, ఆయన యొక్క వ్యక్తిగతమైన దర్శనం, ఆయన యొక్క సెంటిమెంట్ యొక్క గుడి, ఆయన యొక్క సెంటిమెంట్ కోసం పోయిండు. ఎవరమైనా గుడికి కుటుంబం బాగుపడాలనో సినిమా బాగా నడవాలనో వారి కోరికలను కోరుకోవడానికి ఎవరేమో తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ తప్పేందంటే పోయిన తర్వాత దర్శనం చేసుకుంటాడు. మీరు ఒకసారి చూడండి, బొట్టు తీపిచ్చాడు, మీరు బొట్టు తీయండి అనగానే ఇలా తీశాడు. ఆయన దగ్గర ఉన్న టవల్తో తూర్చేశాడు. తూర్చి కూర్చున్న తర్వాత కూడా వారి యొక్క విధానం మీరు ఒకసారి చూడండి. మేము చెప్పడం మీకు అన్ని లైవ్ ఉంది, ఆడ లైవ్లో చూసిన తర్వాతనే మీరు అడగండి. మేము అది ఖండిస్తున్నాం. వారు పోయిందని ఖండించలే కదా, వారు ఎందుకు పోయారని అడగలే కదా. మీరు బొట్టు ఎందుకు తీశారు? మాల మీద ఉండి ఒక యూనిఫామ్ ఉండి మీరు అవి ఎందుకు తీశారని అడుగుతున్నాం తప్ప మేము ఇంకోరిని అవమానపరచడం లేదు కదా. వారి మీద ఏమైనా కషా మాకు, వారి మీద ఏమైనా కోపమా మాకు? నిన్నగాక మొన్న ఆయన గురించి ఏమైనా టాక్ చేశామా? లేదా మాలో ఏమైనా కుట్ర ఉందా? మేము అక్కడ జరిగింది చూసి వచ్చాం, స్పందించాం తప్ప మేము ఎక్కడే కుట్ర లేదు కదా. మేము కుట్ర ఉందని చెప్తున్నాం. అక్కడ దర్గాకు తగ్గించారు, మళ్ళా దర్గాలకు పోవాలని మీరు కుట్రతోటి హిందువులందరూ ఈయన ఫ్యాన్స్ ఉంటారు. అరే అంత పెద్ద అయిన పోయిండు, మనం ఎందుకు పోకూడదని అలాంటి ప్రశ్న వస్తుందని మేము ఆపుతున్నాం. ఎంతోమంది జాగృతమై గురుస్వాములు మన యొక్క విలువలని కాపాడుతున్నారు. అలాంటి దాన్ని మీరు ఖండన చేయకూడదని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ఆరాహి సభ చూస్తుంటారు. సనాతన ధర్మం గురించి వచ్చినప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన తీవ్రంగా స్పందించాడు. దేశవ్యాప్తంగా కూడా ఒక సనాతన బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పాడు. అది ఒక పక్క నడుస్తున్నప్పుడు ఈ అంశం తెరపైకి రావడం వల్ల ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందా? మేము ఒకటే అంటా ఉన్నాం, ఉదయనిధి స్టాలిన్ ఏదో మాట్లాడిండని దానికి ఆయన ధీటుగా సమాధానం చెప్పిండు పవన్ కళ్యాణ్. మేము దాన్ని అంతా స్వాగతించినాం. అరే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక శక్తిగా ఒక వ్యక్తిగా ముందుకు వచ్చిండని చెప్పి స్వాగతించినాము. ఆయన ఒక అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఉన్నాము, వారి కుటుంబాన్ని అందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నాము. నేను ఏ విషయం లేనిది ఇప్పుడు ఇలాంటి చర్య చేయడం మంచిది కాదు, దర్గాకు వెళ్ళడం మంచిది కాదు. తర్వాత వారు చెప్పినటువంటి
విధానాలను మీరు ఫాలో అవ్వడం మంచిది కాదు. మీరు వెళ్ళండి, మాల లేనప్పుడు వెళ్తే మాకేం అభ్యంతరం లేదు కదా, వెళ్ళమని వెళ్ళొద్దని మేము అనం కదా. వారి భార్య అంటున్నది మేము అన్ని మతాలని అందరినీ గౌరవిస్తాం, గౌరవించే తప్పులేదు కదా. సనాతన ధర్మమే అది చెప్తా ఉంది. సనాతన ధర్మమే పరమతాన్ని కూడా గౌరవిస్తాం. మా మతాన్ని మేము కాపాడుకుంటా పరమతాన్ని గౌరవిస్తాం కదా. అలాంటి వ్యక్తి మాల లేకుండా వెళ్ళి ఉంటే తప్పులేదు. మాల వెళ్ళి ఉండి తర్వాత వారి ఆచారాలను గౌరవిస్తూ మన నుదుటిన తిలకం తీసేయడము, తర్వాత వారి ఆచారాలను గౌరవిస్తూ తల పాగా చుట్టుకోవడము, తర్వాత భాషల్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు వారి దేవుణ్ణి స్మరించడము, మీరు చెప్పడము, ఆయన అవన్నీ మనం లైవ్లో చూస్తూ ఉన్నాం కదా. అదే కదా బాధ. సనాతన ధర్మంలో ఉన్నటువంటి అయ్యప్పలకు మా అందరి బాధ అదొకటే. నువ్వు చేసిన క్రియ కరెక్ట్ కాదు. అది వ్యక్తిగతంగా నువ్వు ఎంత మాల వేసుకొని మీరు వ్యక్తిగతంగా ఉన్నా మీరు ప్రజల మనిషి, ప్రజలు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నారు. ఒక హీరోని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారు, మంచిని ఫాలో అవుతారు, చెడుని ఫాలో అవుతారు. ఇవాళ ఆయనను ఫాలో అయిపోయి ఏం కావాలి సమాజము, ఎటువైపు పోవాలి సమాజము? మిమ్మల్ని గౌరవిస్తున్నటువంటి కుటుంబాలు మేము, మీ నాన్న తరం నుంచి మీ తరం నుంచి వచ్చిన మీ భవిష్యత్ తరాన్ని కూడా ఆదరిస్తున్నాం. ఎందుకు? సనాతన గౌరవిస్తారు మీరు అని 40 రోజుల పాటు నిష్ఠతో మాల వేస్తుంటారు. అనేక సందర్భాలు ఈయన మాట్లాడినప్పుడు రామ్ చరణ్ కూడా అన్నప్పుడు అవన్నీ గౌరవిస్తూ ఉన్నాం కదా. ఇవాళ ఈ తప్పు చేయాల్సినట్టు అవసరం ఏముంది? తెలుసో తెలవక తప్పు జరిగింది కదా, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి, మాకు చెప్పకండి. ఒకవేళ స్పందించకపోతే ఏంటి? ఆయన రాబోయే సినిమా గేమ్ చేంజర్ ఉంది, దాన్ని అడ్డుకునే అవకాశం ఉందా ఏంటి? ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? తప్పకుండా 5 రోజుల్లో మేము వెయిట్ చేస్తాం. 5 రోజుల తర్వాత మేము శాంతియుతంగా మేము ఏం చేయగలుగుతామో అది చేస్తాము. ఆయన ఇల్లుని ముట్టడిస్తామా, లేదా ఆయన సినిమాని ముట్టడిస్తామా, సినిమాని బైకాట్ చేస్తామా, అన్నీ ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతోమంది అయ్యప్పలందరూ కూడా భగ్గుమంటా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వస్తూ ఉన్నారు. మేము ఈరోజు పిలవలేదు, అందరినీ పిలిస్తే ఇలా 100లాది మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండే, కానీ అది సరైన పద్ధతి కాదు. 150కి పైగా ఆర్గనైజేషన్లో తెలంగాణ జేఏసీలో కలిసి ఉన్నాము. అనేక సంస్థలు అనేక రాష్ట్రాల నుంచి అందరూ మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తా ఉన్నాము, సానుకూలంగా స్పందించి వెంటనే క్షమాపణ కోరాలనేది మా తెలంగాణ అయ్యప్ప జేఏసీ డిమాండ్. ఓకే, మా డిమాండ్ని మా ఆగ్రహాన్ని కూడా చూసిన తర్వాత సానుకూలంగా స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సినిమానైనా అడ్డుకుంటాం, లేకపోతే అతని ఇంటినైనా ముట్టడిస్తాం, లేకపోతే ఆయనకు మాల వేసినట్టు గురుస్వామినైనా కూడా మేము ముట్టడిస్తామనేసి కూడా ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి జేఏసీ ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా.